హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు? పూరి ఆర్ చపాతీ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే నేను పూరి చాలా రేర్‌గా చేస్తూ ఉంటాను. ఎక్కువ చపాతీ ప్రిఫర్ చేస్తాను. ఎయిదర్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా కానీ. ఇవాళ నేను చపాతీ చేస్తున్నాను డిన్నర్‌కి. అది కూడా పాలకూర చపాతీ. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే పాలకూర వేస్తాము, టేస్ట్ ఎలా ఉంటుందో తినలేమేమో, వేస్ట్ అయిపోద్దేమో అని అనుకోవద్దు. చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ తెలీదు మీకు పాలకూర టేస్ట్. అంత బాగుంటది. మనం పాలకూరని డైరెక్ట్‌గా పేస్ట్ చేసి కాకుండా కొంచెం బాయిల్ చేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసి ఆ పేస్ట్‌ని వేయాలి మనం పిండి కలిపేటప్పుడు గోధుమ పిండి. అప్పుడు మనకి పచ్చి వాసన లేకుండా చాలా బాగుంటది. సాల్ట్ కొంచెం చూసి తగ్గించుకొని వేసుకుంటేనంటే మనకి పాలకూరలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది. సో, ఎక్కువ అవ్వకుండా మనకి కరెక్ట్‌గా ఉంటది. రెగ్యులర్‌గా వేసేదానికైనా సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకా మనం నార్మల్‌గా చపాతీలు చేసుకున్నట్టు చేసేసుకుంటే చాలా బాగుంటది. పిల్లలు చాలామంది ఫ్రూట్స్ తినరు, వెజిటేబుల్స్ తినరు. అసలు ఫుడ్ అయితే అసలు తినరు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు కలర్‌ఫుల్‌గా ట్రై చేసి పెడితే కొంచెమైనా తినే ఛాన్స్ ఉంది. అట్రాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి. లైక్ పాలకూర చపాతీ, బీట్రూట్ చపాతీ, క్యారెట్ చపాతీ ఇలాంటివి ట్రై చేయండి. ఓన్లీ చపాతీస్‌లోనే కాదు, మనం దోసల్లో, ఇడ్లీలో ఇలాంటివి చేసేటప్పుడు కూడా కొంచెం బీట్రూట్, క్యారెట్ అవి యాడ్ చేసుకున్నామంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, చాలామంది చపాతీ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ రాసి మడత వేసి అప్పుడు మళ్ళీ చేస్తారు కదా! సో, అలా అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి చపాతీకి. సో, నేనైతే ఏం చేస్తానంటే పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే మనకి సాఫ్ట్‌గా పొంగుతాయి కూడా చపాతీలు. ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. మీకు చపాతీల్లోకి బాగా ఫేవరెట్ కర్రీ కాంబినేషన్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చెన్నా మసాలా అంటారు కదా! తెల్ల శనగలతో చేస్తారు. అది అండ్ చపాతీ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.